ఈ సమయంలో మనం ధ్యానించబోయే వాక్యం టైటిల్ ఏంటంటే రివార్డ్ ఆన్ ఎర్త్, భూమిపై ప్రతిఫలము అనే దాని మీద ధ్యానిస్తాం. మూల వాక్యం చూస్తే మనం దేని గురించి ధ్యానిస్తామని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సామెతలు 11:31, సామెతలు 11:31 మూలవాక్యం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిష్యముగా ప్రతిఫలం పొందుదురు. ఇది మూలవాక్యం. ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే నీతిమంతులు అంటే మంచివాళ్ళు భూమి మీద ఫలాలు పొందుతారు. బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడు లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేము. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ నీతిమంతులు? యోహాను గారు దీని వివరణ ఇస్తారండి. మొదటి యోహాను పత్రికలో మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. అంటే అక్కడికి వెళ్తేనే తప్ప నీకు నాకు పరిశుద్ధత అనేది రాదు. మళ్ళీ చదువుతలేదు ఒకసారి. నీతిమంతులు అంటే మంచి వాళ్ళు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. భక్తిహీనులు అంటే గాడ్లీనెస్ లేని వాళ్ళు. భక్తిహీనులు అంటే నామకార్థ క్రైస్తవులు. రెండవరంటే తర్వాత పాపులు అంటే మరి సిన్నర్స్, వాడికి దేవుడికి సంబంధం లేదు. పాపులను మరణిష్యముగా ప్రతిఫలం పొందారు. ఎక్కడండి ఇది? భూమి మీదే, ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. చాలామంది అనుకుంటారు నరకంకి వెళ్ళి చూసుకుందాలే, నరకంలో కదా, లేకపోతే దేవుని రాజ్యంకి వెళ్ళి. దేవుని రాజ్యము నరకం అనేది ఫైనల్ స్టేజ్. అది నరకం అంటే నిరతం ఉంటుంది, అది దేవుని రాజ్యం కూడా నిరతం ఉంటుంది. కానీ భూమి మీద మనిషి చేసే ప్రతి పనికి శిక్ష ఇక్కడ అనుభవిస్తాడు. దావీదు గారి గురించి చెప్పినప్పుడైతే అక్కడ ఏం రాయబడుతుందంటే దావీదు తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టబట్టి. దావీదు తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టినా సరే శిక్ష మాత్రం అనుభవించాడు. ఆయన అంటాడు, మరణము పొందినంతగా నీవు నన్ను శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదంటాడు. అంటే నీతిమంతులు కూడా, దైవ సేవకులు, భక్తులైన వారు కూడా వాళ్ళు చేసిన పొరపాటుకి తప్పిదాలకు శిక్షలు అనుభవిస్తారు. వాళ్ళు క్షమించబడతారు, పాపము క్షమించబడుతుంది కానీ శిక్షలు మాత్రం అనుభవిస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గారే. ఇవాళ చాలామంది కాపరులు ఉంటారు, దైవ సేవకులు ఉంటారు, వాళ్ళు కూడా బాధలతో ఉంటారు. కారణాలు ఏంటంటే వారు చేసిన వాటికి భూమి మీద అనుభవిస్తారు. అయితే దాంట్లో వాళ్ళకి విమోచన అనేది ఉంటుంది. దావీదు గారు చెప్తున్నాడు కదా, మరణం పొందినంతగా నీవు నన్ను శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదని. కానీ ఈ రెండు వర్గాలు ఉన్నాయి కదండి, భక్తిహీనులు పాపులు మాత్రం గ్యారంటీగా మరణానికి గురైపోతారు, నాశనానికి గురైపోతారు. వాళ్ళు కాపాడేవాడు ఎవడు ఉండడు. కనుక ఈ యొక్క వివరణలు, బైబిల్ వివరణలు చూసుకుందాండి. భూమిపై ప్రతిఫలం వివరణలు చూసి తర్వాత బైబిల్ వివరణలోకి వెళ్దాండి. నెంబర్ 1 చదువు తల్లి. బైబిలు భూ సంబంధమైన మరియు పరలోక సంబంధమైన బహుమతులను గురించి వివరిస్తుంది. భూమి మీద మనకు ప్రతిఫలం ఉంటుంది, పరలోక రాజ్యంలో ప్రతిఫలం ఉంటుంది. అది మనకి సువార్తలకు వచ్చేసరికి, పత్రికలకు వచ్చేసరికి ఇంకా వివరంగా తెలియజేయబడుతుంది. దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది అండి. మన చర్చిలో చూసినట్లయితే సండే స్కూల్ టీచర్స్గా పనిచేసిన వాళ్ళు, సువార్తలుగా పనిచేసిన వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఆ పిల్లలు చక్కగా వివాహాలు అయ్యి చక్కని జీవితాలు కలిగి ఉన్నారు. వాళ్ళ భక్తి జీవితం అనేది భూమి మీద వాళ్ళకి ప్రతిఫలం వచ్చేది. పరలోక రాజ్యంలో మరణిష్యంగా ప్రతిఫలం ఉంటుంది. మరి నా జీవితంలో చూస్తే భూమి మీద నన్ను ఆశీర్వదించాడు దేవుడు. పరలోక రాజ్యంలో అయితే ఇంకా దేనికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. కనుక మళ్ళీ చదువుతలేదు. బైబిలు భూ సంబంధమైన మరియు పరలోక సంబంధమైన బహుమతుల గురించి వివరిస్తుంది. నెంబర్ 2 బైబిలు పరలోకంలో నిత్య జీవము పరలోకంలో నిత్య జీవము మహిమను వివరిస్తుంది. పరలోకం వెళ్ళగానే అక్కడ ఏంటంటే మనకి నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్, దేవుని సన్నిధిలో దేవుని దూతలతో పరిశుద్ధులతో జీవిస్తాం. తర్వాత అక్కడ ఏంటంటే మహిమ అంటున్నాడు, గ్లోరీ. ఆ మహిమలో మనం జీవిస్తాం. దాని గురించి మనకి బైబిల్ వివరిస్తుంది. తర్వాత
దేవుడు భూమిపై నీతిమంతులకు దీవెనలు మరియు సానుకూలమైన ఫలితాల ద్వారా ప్రతిఫలం ఇస్తాడు. మళ్ళీ చదువుతలే. దేవుడు భూమిపై నీతిమంతులకు అంటే ఎవరైతే దేవునికి ఇష్టలుగా నీతిమంతులుగా జీవిస్తున్నారో వాళ్ళకి ఏటుండేటువంటి దీవెనలు ఉంటాయి. నువ్వు పరిగెట్టడం వల్ల దీవెనలు నీ దగ్గరికి రావు, దీవెనే నీ దగ్గరికి వస్తుంది. దీవెనలు మరియు సానుకూల ఫలితాలు అంటే వాళ్ళు చేసేవి సఫలమవుతుంటాయి. అండ్ చాలామంది డే డ్రీమ్స్ కంటారు, ఇలాగ చేస్తాను, అలా చేస్తాను, ఆ దేశం వెళ్ళిపోతాను, ఈ కొండ ఎక్కుతాను, ఆ కొండ. ఏమీ జరగవు వాళ్ళ జీవితాల్లో. కారణం ఏంటంటే వాళ్ళు దేవునికి అనుకూలంగా ఆలోచన చేయరు, వాళ్ళు సొంతగా ఆలోచన చేస్తారు. మనుషుల గురించి ఆలోచన చేస్తానంటే మనిషి కొంతవరకు చేయగలడు, అంతా చేయలేడు. మళ్ళీ చదవండి. దేవుడు భూమిపై నీతిమంతులకు దీవెనలు ఇస్తాడు. నీతిమంతులు అంటే నీకు నువ్వు నీతిమంతుడు కాదు, నీకు నువ్వు నీతిమంతురాలు కాదు. దేవుడు దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నీతిమంతురాలుగా ఉంటే దీవెనలు వస్తాయి. తర్వాత అంటున్నాడు సానుకూల ఫలితాలు అంటే నువ్వేది చేసినా సఫలత ఉంటుంది. అంటే నా హోల్ లైఫ్లో 72 సంవత్సరాల్లో ఫెయిల్యూర్స్ అనేవి నాకు తెలియదు. నేను ఏ పని చేసినా 70s రివైవల్ చేశాను, సక్సెస్ఫుల్గా చేస్తాను. లేదా పర్సనల్ రివాల్వ్మెంట్ వర్క్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తాను. పెద్ద పెద్ద క్రూసైడ్స్ కండక్ట్ చేశాను, నేషనల్ లెవెల్లో క్రూసైడ్స్ కండక్ట్. ఏది చేసినా సక్సెస్ఫుల్గా చేస్తాను. విఫలత అనేది నాకు తెలియదు, ఫెయిల్యూర్స్ అనేవి నేను ఎప్పుడు చూడలేదు. దీనికి కారణం ఏంటండి? ఎవరు ఇస్తారంటే అది దేవుడు మనకి ఇస్తాడు. రెండో భాగం మళ్ళీ చదువుతారు. అందులో సానుకూల ఫలితాల ద్వారా ప్రతిఫలం ఇస్తాడు. అంటే నువ్వేది చేసినా సఫలత అవుతుంటుంది, ఆ పని జరుగుతుంటుంది. జరగటం లేదంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా ఆ పని నువ్వు చేయటం లేదు. తర్వాత దేవుని న్యాయము ఈ జీవితానికి తదుపరి జీవితానికి. దేవుని న్యాయం అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటి మనకు కోపం వచ్చినప్పుడు అనిపిస్తుంది, దేవుడు ఆలికే చేస్తున్నాడు, నాకు చేయటం లేదు. దేవుడు ఆలికే కారు ఇచ్చాడు, నాకు కారు ఇవ్వలేదు. దేవుడు ఆలికే మ్యాడ్ ఇచ్చాడు, నాకు మ్యాడ్ ఇవ్వలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మళ్ళీ చదువుతలేదు. దేవుని న్యాయము ఈ జీవితానికి తదుపరి జీవితానికి వర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే మీరు దేవుడు నమ్ముకున్నారో ఈ భూమి మీద బాగుంటారు, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అండ్ దేవుని బిడ్డలు ఎంత ఆశీర్వదింపడతారు ఒకసారి ఆలోచించేయండి. దేవుని సేవకులు అనే వాళ్ళందరూ ఆశీర్వదింపడతారు. అంటే ఆశీర్వదింపడం అంటే మేళ్ళు కార్లు అనేం కాదండి, అక్కడ ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపడతారు. తర్వాత ఏంటండి? దేవుని రాజ్యంలో కూడా అలా ఆశీర్వదింపడతారు. తర్వాత భూ సంబంధమైన ప్రతిఫలాలు రాబోయే గొప్ప ప్రతిఫలాలకు ముందస్తుగా ఉంటాయి. ఈ భూ సంబంధమైన ప్రతిఫలాలు అంటే భూమి మీద నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఒక క్రైస్తవురాలు అయిన తర్వాత, క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు పొందే బహుమానాలు, ఆ ఆశీర్వాదాలు అనేవి రెండో భాగంలో ఏమంటున్నాడమ్మా? రాబోయే గొప్ప ప్రతిఫలాలు. అంటే ఇక్కడ నీకు అర్థమైపోతుంది నువ్వు ఆశీర్వదింపడుతున్నావో లేదు, ఇక్కడే నీకు అర్థమైపోతుంది. నువ్వు దేవుని బిడ్డవో కాదు, ఇక్కడే నీకు తెలుస్తుంది. ఏంటి? బాలుడు సైతము తన నడబడి సరైందో కాదు తన చేష్టల వల్ల తెలియజేస్తాడు. నువ్వు భక్తుడువో భక్తురాలు కాదో నీ క్రియలు తెలియజేస్తాయి, నీ బ్రతుకు తెలియజేస్తుంది. తర్వాత నీతిమంతుడు దైనందిన జీవితంలో మళ్ళీ చదువుకోవాలి. నీతిమంతుడు దైనందిన జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు మరియు సానుకూల సంబంధాల వంటి ఆశీర్వాదాలు అనుభవిస్తాడు. మళ్ళీ చదువుతాలి. నీతిమంతుడు దైనందిన జీవితంలో అంటే డైలీ లైఫ్లో నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉండేటప్పుడు, నీ వీధిలో ఉన్నప్పుడు, నీ దైనందిన జీవితం అంటే డైలీ లైఫ్లో మంచి ఆరోగ్యంగా ఉంటావు. నీకు శ్రేయస్సు ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. మరియు సానుకూల సంబంధాలు అంటేనండి చాలామంది చూడండి ఎవరితో కలిసి కుదురుగా కొంతకాలం స్నేహం చేయరు. అండ్ చూడండి పిల్లలు చూడండి, చిన్నపిల్లలు చూడండి, అరే మనం ఎప్పటికీ మేము కలిసే ఉంటాం, తర్వాత జీవితాలు ఇలా విడిపోతుంటారు. కొంతమంది చూడండి ఎవరితో స్నేహం కరెక్ట్గా మెయింటైన్ చేయరు, సానుకూల సంబంధాలు ఉండవు. కారణం ఏంటంటే దేవునిలో లేకపోవడం వల్ల. దేవునిలో ఉంటే అవతల మనం అర్థం చేసుకుంటాం, మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు.
ఆ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి, దేవునిలో ఉంటాయి. దేవునిలో లేకపోతే నీకు ఆ సానుకూల సంబంధం అనేది రాదు. తర్వాత దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం అంతర్గత శాంతి సంతృప్తికి దారితీస్తుంది. మళ్ళీ చదవండి. దేవుడు చిత్తానికి అంటే నీ చిత్తానికి కాదు, దేవుని చిత్తానికి. అండి వాళ్ళు ఎక్కువ మంది పాడైపోవడం ఏంటంటే వాళ్ళ ఆలోచన దేవుడికి ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు, దాని మీద దేవుడు మొదలు కొట్టేయాలని ఆశిస్తారు. మళ్ళీ చదవలేదు. దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి, మన ఇష్టానికి కాదు. అండ్ ఎక్కువ మంది సేవకులు కానీ క్రైస్తవులు కానీ ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే అక్కడే దేవుడి చిత్తం ఏదో కనుక్కోరు. దేవుడి చిత్తం లేకుండా వ్యాపారం స్టార్ట్ చేస్తారు, ఆ వ్యాపారంలో మునిగిపోతారు, నష్టమవుతారు. దేవుని చిత్తం లేకుండా వివాహాలు చేసేస్తారు, ఆ ఎక్కువ కాలం ఉండి ఆ వివాహాలు విడిపోతారు. మరి కొంతమందికి దేవుని చిత్తం లేకుండా ఏవో ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ విఫలమైపోతాయి. అండ్ ఇవాళ యవనస్తులు ఉన్నారనుకోండి, వాడికి నచ్చిన రీతిలోనే భార్య కావాలి, వాడికి జరగదవి. అలాగే అమ్మాయిలకు ఉంటారు, వాళ్ళకి నచ్చిన రీతిలోనే వివాహాలు జరగాలంటే అవి కూడా జరగవు. అవి దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. దానికి చూడండి, పెద్ద పెద్ద సేవకులు ఫెయిల్ అయ్యారు అందులో. దేవుడి చిత్తం ఏంటంటే యోనా ఎక్కడికి వెళ్ళాలి, నినివేకి వెళ్ళాలి, కానీ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా అయినా ఎంతోమంది సేవకులు క్రైస్తవులు ఇవాళ సంఘాల్లోని విశ్వాసులు ఎందుకు శ్రమ పడుతున్నారంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోరు. నేను ఎందుకు సృజింపబడ్డానో, దేవుడు ఎందుకు నన్ను పిలిచాడు, నేను ఏం చేయాలి అనేది తెలుసుకోరు. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం అంతర్గత శాంతి అంటే ఇన్నర్ పీస్. శాంతి అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. నీకు నువ్వే ఆందోళన పడిపోయి నువ్వే అశాంతిగా ఉండడం వల్ల ఈ అంతర్గత శాంతి కూడా దెబ్బతింటుంది. గత వారంలో ధ్యానించాం పీస్ అనే దాని మీద. ఎవరికి ఉంటుందండి శాంతి? దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అంటే పీస్. నువ్వు దేవుడికి ఇష్టడిగా జీవిస్తే నీకు శాంతి ఉంటుంది, నీ దేవుడికి ఇష్టరాలుగా జీవిస్తే నీకు శాంతి ఉంటుంది, లేకపోతే శాంతం అనేది రాదు. అది ఇదే శాంతి గురించి చెప్తున్నాడండి, అంతర్గత శాంతి, ఇన్నర్ పీస్. అంటే పైకి నువ్వు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తూ కానీ లోపల గందరగోళంగా ఆందోళనగా నీ జీవితం ఉంటుంది. సంతృప్తికి దారితీస్తుంది. ఈ సంతృప్తి అనేదండి ఏదో కోట్లు ఉంటే వస్తుంది, లేదా నువ్వు అనుకునే జరిగితే వస్తుందని కాదండి. దానికి తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే సంతృప్తి అనేది సగం బలం అంటారు. బీ సాటిస్ఫై విత్ వాట్ ఆల్ యూ హ్యావ్. నీకు ఏది ఉన్నదో దాంతో సంతృప్తిగా ఉండాలి. అంటే నా ఇంట్లో ఖరీదైన కార్లు తింటున్నాయి కానీ ఆటోలో పోతాను నేను, ఒక్కోసారి నడిచి వెళ్తాను, ఒకసారి ఎవరినో మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళమని అడుగుతాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఆటోలో వెళ్ళినప్పుడు ఆనందంగా వెళ్తాను, వాడికి సువార్త చెప్తాను వాడికి. ఏంటి దేవుడు నీకు అవాళ మంచి కూర లేదనుకోండి, దానికి ఏమి బాధపడాల్సిన పని లేదు, హ్యాపీగా ఆ కూర తిని దేవుని స్తుతించండి, సంతృప్తిగా ఉండండి. ఈ క్రిస్మస్కైనా పట్టు చీర కొనుక్కుంటానంటే పట్టు చీర దొరకలేదు నీకు, ఒక కాటన్ చీర, సంతృప్తిగా ఉండి దాంట్లోనే సంతృప్తి. ప్రభు ఈ చీర కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు అని సంతృప్తిగా ఉండండి. సంతృప్తిగా లేని వారికి భూమి మీద సమాధానం ఉండదు, వాళ్ళని ఎవరు సంతోషపెట్టలేరు కూడా. ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. మా నాన్నగారు, మేము ఉన్నది కమలిల్లే, ఇంటర్మీడియట్ వరకు కరెంట్ తెలియదు. కమలిల్లు అంటే సొంత ఇల్లు, వాసులు పెద్ద ఇల్లు. ఆ కమలిల్లు కూడా అద్దెలకి ఇచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో 20 రూపాయలు. మా నాన్నగారికి మేము అనేవాళ్ళు, నాన్నగారు చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు. మా నాన్నగారు అప్పుడే షిప్యార్డ్లో సూపర్వైజర్ అయిపోయారు, పెద్ద అన్నీ పనిచేస్తారు, రెండో అన్నీ పనిచేస్తారు. డాడీ ఏ చిన్న ఉద్యోగస్తులు అద్దెల్లో మేడలు అంటున్నారు. అరే మేడల్లో ఉన్న వాళ్ళు పెంకిటిల్లు అద్దెలు రాది, మనం సొంత ఇంట్లో ఉన్నవారా అన్నీ పడండి. మేము అలాగే గడిపాం, ఇంటర్మీడియట్ వరకు కమలీలోనే గడిపాం. సంతృప్తి అనేది చాలా అవసరం అండి. సంతృప్తి లేకపోతే నీకు మానసికంగా బలహీనరాలు అయిపోతావు, ఆధ్యాత్మికంగా కూడా బలహీనరాలు అయిపోతావు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో సంతృప్తిగా ఉండడం అనేది నేర్చుకోవాలి. తర్వాత విశ్వాసులకు అంతిమ ప్రతిఫలము దేవుని సన్నిధిలో నిత్య జీవం. ఎవరికండి అది? విశ్వాసులకు. ఎవరికమ్మా? అవిశ్వాసులకు కాదు, నామకార్థ క్రైస్తులకు కాదు, విశ్వాసులకు మాత్రమే ఈ మాట. చదువు మళ్ళీ అది. విశ్వాసులకు అంతిమ ప్రతిఫలం దేవుని సన్నిధిలో నిత్య జీవం. విశ్వాసం అనేవాడు ఎందుకు బలంగా ఉంటాడంటేనండి, ఆ యొక్క మణిపూర్లో
ఆడవాళ్ళని వస్త్రాలు లేకుండా చేసి రేప్ చేసి చంపేసాలి. ఎందుకు బలంగా ఉన్నారంటేనండి, దే నోస్, వాళ్ళకి తెలుసు పరలోక రాజ్యంలో మనం వెళ్తామని. అండి నా వరకు అయితే నేను రెడీగా ఉన్నానండి. నన్ను ఎవడు హతసాక్షిగా వెళ్ళిపోవడం నేను రెడీగా ఉన్నాను. నన్ను ఎవడు చంపిస్తున్నా ఐ డోంట్ కేర్. ప్రభు కొరకు హతుడైపోవడం నేను సిద్ధంగా ఉన్నానండి. ద నెక్స్ట్ మినిట్ విల్ బి ఇన్ ద హెవెన్. అండ్ ఆ మణిపూర్లో చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఎంత ధన్యులండి వాళ్ళు, హతసాక్షులు వాళ్ళు. అండ్ మనం అనుకుంటే అయ్యో పిల్లల్ని చంపేశారు, వాళ్ళని చంపేశారని మనం అనుకుంటా, కానీ వాళ్ళు ఎక్కడో ప్రభు రాజ్యంలో ఉన్నారు. హతసాక్షుల జీవిత చరిత్రలు అన్నీ చూడండి, వాళ్ళు ప్రభు రాజ్యంలో ఉన్నారు. వాళ్ళు చనిపోవడానికే ఇష్టపడ్డారు. వాళ్ళు మరణానికి వాళ్ళు భయపడలేదండి, మరణాన్ని ఆహ్వానించారు. అండ్ పౌలు గారు ఏమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అలా విశ్వాసవుడు మరణానికి భయపడ్డండి. మరణానికి భయపడుతున్నాడంటే అవిశ్వాసవాడు. ఆ డబ్బులు ఏమైపోతాయో, సంపాదించి ఏమైపోతాయో అని భయపడుతుంటాడు. విశ్వాస అనేవాడు మరణాన్ని ఆహ్వానిస్తాడు. ఎందు గురించి అంటే దట్ ఈస్ ద ప్రమోషన్. డెత్ ఈజ్ ద ప్రమోషన్ టు ద హెవెన్. మరణం అనేది నేను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దని ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళిపోద్ది. అండ్ చాలామందికి అర్థం కాదు, చనిపోతున్న చూసి ఏడుస్తాం, ఆ డెడ్ బాడీ మీద పడి ఏడుస్తుంటాం. వాళ్ళు ఎంతో బాధపడుతుంటారండి. ఆత్మ అనేది దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత 10 నిమిషాలు అక్కడే సంచారం చేస్తుంటుంది. ఆత్మ బాధపడుతుంటుందట, అరే నేను దేవుని రాజ్యంకి వెళ్తే నా పిల్లలు ఎట్టి ఇలాగ ఏడుస్తున్నారు, నా భార్య ఎట్టి ఇలాగ ఏడుస్తుంది అనుకుంటారట. మన దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, మనకు తెలుసుకోలేదు. మనం చదవాలి 2వ భాగం, దేవుని సన్నిధిలో నిత్య జీవము. కనుక మనం విశ్వాసులుగా జీవిస్తున్నామంటే, కష్టాలు పడుతున్నామంటే కారణం దేనికండి? నిత్య జీవం గురించి. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేవు. అక్కడ ఆ మహామహిమలోనికి మనం వెళ్ళిపోతాం. దాంట్లోకి ఎంత తొందరగా వెళ్ళాడు అంత అదృష్టవంతుడు కదండి. ఎంతకాలం ఇక్కడ జీవిస్తాం అంతకాలం శ్రమలు పడాలి. అదే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, వారు తమ ప్రయాసములు మాని. అంటే నువ్వు బ్రతికినంతకాలం ఏవాలమ్మా, ప్రయాసపడుతూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఆఖరండి అందులో విశ్వాసులు కిరీటాలను దేవుని మహిమను అనుభవిస్తారు. కిరీటాలు దేవుని మహిమను అనుభవిస్తారు. ఏంటి? నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటం. కిరీటాలు మనకి అక్కడ ఉంటాయి. తర్వాత ఏంటి అనిపిస్తారండి? దేవుని మహిమను, ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. అండ్ మనకి రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించి మట్టి దేహాలు ఉండు, మహిమ దేహాలు వచ్చేస్తాయి. ఎలాగుంటారు? మనందరం కూడా దేవదూతలు ఉండ, ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఉండదు పరలోక రాజ్యం. అందరూ ఎలాగుంటాం? మన దేవదూతలు పోలి ఉంటాం. దేవదూతలకు జెండర్ లేదు. దేవదూతలకు సీరియస్గా వెళ్ళి నువ్వు ఆడదూతవా మగదూతని అడగండి. దేవదూతకి అనేది జెండర్ లేదు. అలాగే మనుషులు మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలని పురుషులని అక్కడ లేవు, రక్తమాంసాలు అనేవి అక్కడ లేవు. మళ్ళీ చదువుతలేదు, విశ్వాసులు కిరీటాలు దేవుని మహిమను అనుభవిస్తారు. లాస్ట్ చదువుతలి, భూ సంబంధమైన మరియు పరలోక ప్రతిఫలాలు దేవుని ప్రణాళిక. మళ్ళీ చదువురా, భూ సంబంధమైన మరియు అంటే భూమి మీద మరియు పరలోక ప్రతిఫలాలు, ఫ్రూట్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ద హెవెన్. ఇవేటమ్మా? దేవుని ప్రణాళిక. దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడండి. మన శుక్రవారం నాడు మంచి వాక్యం, దాన్ని వాళ్ళు ఇంకా తల్లి గర్భంలో నుండి పైకి రాక మునిపే ఏం చేశాడండి? దేవుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని డిసైడ్ చేసేసాడు అంతే. మళ్ళీ ఏం చెప్పాడండి? అక్కడ ఏదైనా మిస్అండర్స్టాండ్ అవుతారేమో అని. వారు క్రియలను బట్టి కాదు. క్రియలు ఏముందండి? ఇక పొట్టే లేదు. మంచోడు చెడ్డోడు, మంచి పిల్ల చెడ్డ పిల్ల ఏం లేదు అక్కడ. గాడ్ డిసైడెడ్, దేవుడే డిసైడ్ చేశాడు. అదే చదువుతాలి మళ్ళీ, భూ సంబంధమైన మరియు పరలోక ప్రతిఫలాలు దేవుని ప్రణాళిక అండి. మీకు ఒకసారి చెప్పాను మొన్నటి దినాన్ని, నరకం అనేది మనుషుల గురించి సిద్ధపడలేదు. దేవుడు నరకం అనేది మనుషుల గురించి తయారు చేయలేదు. నరకం అనేది ఎవరికి చేశాడు? లూసిఫర్కి, వాడి యొక్క దూత ఫ్యాలెన్ ఏంజిల్స్కి అన్నిటికీ సిద్ధపరిచాడు. మరి మనుషులు ఎందుకు పోతున్నారు? నేను ఉదయకాలంలో లేచి అదే ప్రార్థన చేశాను. ప్రభా 140 కోట్ల మంది కదా భారతదేశంలో. నాకు తెలిసినంతవరకు ప్రభా ఒక 40 కోట్ల క్రైస్తవులు ఉంటారా? ఉండరు ప్రభా. కొన్ని రాష్ట్ర విశ్వాసం ఉన్నారనుకో ప్రభా, 40 కోట్లు ఉన్నారనుకో ప్రభా, పని 100 కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారా ప్రభా? ఆలోచించండి. ఇవాళ ప్రపంచం అంతా ఏమవుతుందండి? ఎవడోడు యేసు ప్రభు నమ్మకం, క్లియర్ కట్ సందేశం కదండి. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమునైనాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప
ఎవడో మోక్షానికి వెళ్ళలేడు అంటే ఏంటవుతుందండి? 140 కోట్లు, ఒక 100 కోట్లు పైన అందరు నిత్య నరకానికి పోతారా? చాలా జాగ్రత్తగా మళ్ళీ చదువుతలేదు. భూ సంబంధమైన మరియు భూ సంబంధమైన మరియు పరలోక ప్రతిఫలాలు దేవుని ప్రణాళిక, దేవుని ఔన్నత్యం, దేవుని చిత్తం ఏంటంటే నువ్వు బాగుండాలి అంతే. ఆదామును సృజించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడండి? మీరు ఫలించండి, విస్తరించండి అన్నాడు. గాడ్ డిజైర్ ఈజ్ టు బ్లెస్ యూ. ఇంకో భక్తుడు అంటాడండి, గాడ్ ప్లీజెస్ బై బ్లెస్సింగ్ హిస్ చిల్డ్రన్ అంటాడు. దేవుడట తన బిడ్డల్ని ఆశీర్వదించి ఆనందిస్తాడట, మురిసిపోతుంటాడట మనల్ని ఆశీర్వాదాలు చూసైనా. కనుక ఈ ప్రణాళిక అది. ఈ ప్రణాళికలో మనం ఏమైపోతున్నాం? పైకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఆదామవలు మహిమ దేహాలు పోవాలని దేవుని ప్రణాళిక కాదు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ప్రణాళికలోంచి, పైకి పోయారంతే. మరలా ఆ మహిమ దేహాలు ఇవ్వాలని దేవుడు శిలువ రక్తం చిందించి మన ఈ మట్టి శరీరాలు మళ్ళీ మహిమ దేహాలుగా మార్చాలనే ప్రణాళిక పెట్టాడు. ఆ ప్రణాళికలో వెళ్ళడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఆ ప్రణాళిక వెళ్ళడానికి నేను ఇష్టంగా ఉన్నది క్వశ్చన్ ఇక్కడ. కనుక దేవుని ప్రణాళిక ఏంటమ్మని చదివేది లాస్ట్ మళ్ళీ అంతా ఒకసారి. భూ సంబంధమైన మరియు ఈ భూమి మీద కానీ పరలోక రాజ్యంలో కానీ దేవుని ప్రణాళిక, ఈ ప్రతిఫలాలన్నీ దేవుని ప్రణాళికే. నువ్వు బాగుండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఏ తల్లిదండ్రులు పిల్లలు బాడైపోవాలని ఆశిస్తారండి? ప్రతి తల్లిదండ్రుల్లో కొడుకు బాగుండాలని, కూతురు బాగుండాలని ఆశ. కానీ వాళ్ళ బుద్ధిహీనతను బట్టి, వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి, వాళ్ళ గర్వాలను బట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. చాలామంది అబ్బాయిలు చూడండి మధ్యగాల్లోనే చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారండి? చచ్చిపోవడానికి వాళ్ళు కారణాలు చెప్తారు. మా అబ్బాయి చాలా మంచివాడండి, వాళ్ళు కొట్టి చంపిస్తారండి. మా అమ్మాయి చాలా మంచిదని బ్రతకాలని ఆశ. అదేం కాదండి, అదేం కారణాలు కాదు అవి. ప్రతి ఒక్కడు తన స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడి, ఏడవబడి, శోధింపబడతాడు. మన దినాన్ని స్మారకూటంలో మంచి వాక్యం ధ్యానించాం. యువర్ డెత్ విల్ స్పీక్ అబౌట్ యూ. నీ మరణం నీ గురించి మాట్లాడుతుంది. ఒక మనిషి ఎలా చచ్చిపోయాడు అనేది వాడి గురించి చెప్తుంది. మా అబ్బాయి మంచివాడే, మా అమ్మాయి మంచిది మీరు చెప్పుకోవాల్సిన పని లేదు అక్కడ. ఈ మధ్యకాలంలో ఆలోచన చేస్తానండి, నేను ఆ మధ్యలో ఒక ఆయన గెలిచాను. వాడి కాలు చేలు పడిపోయాను. మీ వయసు ఎంత సార్ అని అడిగాను. 67 సంవత్సరాలు సార్. నాకు 72 సంవత్సరాలు సార్. మీకంటే నేను 5 సంవత్సరాలు పెద్దవాడిని సార్. నాకు బీపీ లేదు సార్. నాకు లేదు సార్ అంటున్నాడు. అంటే వాడికి ఏంటంటేనండి, ఏదో తెలుగులో ఒక సాయంతో చింత చచ్చినా చింత పులుపు చావదండి. ఆడికి దేవుడు పక్షవాతం ఇచ్చినా సరే ఆడికి ఇంకా మారు మనసు రాలేదు వాడికి. అలాగే నేను బాగా ఎరిగిన ఒక ఆవిడండి, షీజ్ అ బెడ్ రైడర్. ఆ బెడ్ సూచర్స్, ఆవిడకి డైపర్స్ మార్చాలి. నేను కొంత సాయం చేస్తుంటాను ప్రతి నెల ఆర్థికంగా. నాకెందుకు ఒక రోజు ఆవిడ ఫోన్లో మాట్లాడాను, అమ్మ మీరు ఇంత బలహీనంగా ఉండడానికి, ఇంత రోగాలు ఉండడానికి కారణం ఏంటో దేవుడిని అడిగి దేవుడి దగ్గర మిమ్మల్ని సరి చేసుకుంటే, లేదు పాస్టర్ గారు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటుంది. లేగలేదు, అన్నీ బెడ్ మీదే చేస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే, ఇప్పుడు ఇందాక సామెత ఆవిడికి వర్తిస్తుంది. కొంతమందికి వాళ్ళు కిందకి వెళ్ళిపోతున్నా సరే, నాశనం అయిపోతున్నా సరే, వాళ్ళు నాశనం అయిపోతున్నా అని తెలుసుకోరు. ఏమండి, నేను పాపిని అని తెలుసుకుంటేనే కదా నీకు మారు మనసు అవసరం వస్తుంది. నేను కిందకి వెళ్ళిపోతున్నానని తెలుసుకుంటేనే కదా నీకు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. నా జీవితం బాగులేదని నువ్వు తెలుసుకుంటేనే కదా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళందరి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడ్డదండి. వాళ్ళు మనోనేత్రములకు యెహోలోక దేవత గుడితనం కలుగజేసింది. అంటే వాళ్ళు అజ్ఞానాన్నే భక్తి అనుకుంటారు, వాళ్ళు గర్వాన్నే భక్తి అనుకుంటారు, వాళ్ళ బుద్ధిహీనతనే భక్తి అనుకుంటారు. ప్రతివాడు దేవుడి మాటలే చెప్తాడండి. దేవుడు ఉండాలి కదా వాళ్ళు. నేను ఒక స్మారకూటంకి వెళ్ళాను. ఆ స్మారకూటంలో మాట్లాడుతూ నేను చెప్పాను, ఇవాళ ప్రతి ఒక్కరు ఈ స్మారకూటాల్లో 70 సంవత్సరాలు అయితే 80 సంవత్సరాలు నేను చెప్తుంటారు. అదే అందరూ అనుకుంటున్నారు. కారణం ఏంటంటే చదువు లేని కాపర్లు, విద్య లేని పాస్టర్స్ వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు అని చెప్తూ నేను చెప్పాను. కాపర్ అనేవాడు బైబిల్ క్షుణ్ణంగా తెలియడు, విద్యావంతుడు ఏంటండి. ఇవాళ ఏముందండి, ప్రతి వాడు పాస్టర్, వాడికి బైబిల్ కూడా తెలియదు. అడిగి దేవుడు ఏం చెప్పాడంటే 160 సంవత్సరాలు అనేది వయసు కుదించాడు ఆయన. మోషే చెప్పాడు 70 లేక 80 సంవత్సరాలు. దేవుడు చెప్పింది రాసింది మోషే, తోరా రాసినోడు మోషే, ఈ యొక్క 91 కీర్తన రాసినోడు మోషే. నేను అది చెప్పాను, మోషే మరి 70 లేక 80 సంవత్సరాలు అంటే ఆయన 80 సంవత్సరాలు చచ్చిపోవాలి కదా, చచ్చిపోయాడండి ఆయన. 160 సంవత్సరాలు బ్రతికాడు సార్.
అని చెప్తాడు. నేను చెప్పాను, కాపర్ అనేవాడు ఆరోగ్యంగా ఉండాలి, పాస్టర్ అనేవాడు. నేను చెప్తున్నాను అందరికీ, మా సంఘంలో కూడా చెప్తుంటాను, బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనని చెప్తాను, రోగాలు ఉంటే నేను ప్రసంగం చేయనని చెప్తాను. అక్కడ సగం మంది పాస్టర్లే వచ్చారు. ఆ లాస్ట్ వచ్చిన పాస్టర్ అంటాడు, అయ్యగారు బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పాడు, రోగాలు ఉంటే నేను 4 సార్లు నాకు స్టంట్లు వేసారు, మరి నేనేం చేయాలని అడుగుతున్నాడు. ఏం చేయాలండి, ఆయన డిసైడ్ చేసుకోవాలా, నేను డిసైడ్ చేసుకోవాలా? నీ బ్రతుకు బాగుంది, నువ్వు డిసైడ్ చేసుకోవాలా, నేను డిసైడ్ చేసుకోవాలా? అర్థమవుతుందండి. చాలామంది కిందకి వెళ్ళిపోతూ కూడా నేను ఇంకా బాగానే ఉన్నాను అని చెప్తుంటారు. అదే ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ చదివిరా అదంతా. భూ సంబంధమైన మరియు పరలోక ప్రతిఫలాలు దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు బాగుండాలి. దేవుని ప్రణాళిక ఏంటంటే నీ కుటుంబం బాగుండాలి. దేవుని ప్రణాళిక ఏంటంటే నీ సంఘం బాగుండాలి. అది దేవుని ప్రణాళిక. కనుక మనం దేవుని ప్రణాళికకి మనం ఏమైపోతున్నాండి, వ్యతిరేకంగా మన సొంత ఆలోచనలతో మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. బైబిల్ ఎవరిలోకి వెళ్తామండి, మూలవాక్యం దాకా పాప చదివింది, భూమి మీద ప్రతిఫలము. మూలవాక్యము ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 31, సామెతలు 11:31. మళ్ళీ చదువురా. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. నీతిమంతులు, మంచి వాళ్ళు అనేవాళ్ళు భూమి మీద ప్రతిఫలం పొందుతారండి. భూమి మీద మంచివాడు ప్రతిఫలం పొందుతాడు, మంచిగా జీవించడం వేస్ట్ అండి. మంచివాడికి కంపల్సరీగా భూమి మీద ప్రతిఫలం వస్తుంది. అది నువ్వు అనుకున్న టైంలో రాదు అంటే దేవుడి దగ్గర ఆలస్యం ఉంటుంది, కానీ ఆలస్యం అనేది ఉండదు, డిలే ఉంటుంది తప్ప డినై అనేది లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్ముకున్నాడు ఎవడు చెడిపోలేదండి ప్రపంచంలోనండి. దేవుడిని నమ్ముకున్నాడు నటించిన వాళ్ళు చెడిపోతారు తప్ప దేవుడు నమ్ముకున్నాడు ఎవడు కూడా చెడిపోడు. చదవ మళ్ళీ. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. భక్తిహీనులు అంటే చెప్పాను కదా, అన్గాడ్లీ పీపుల్ అంటే నటించిన వాళ్ళు అనమాట. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు. అంటే ఇవాళ నేను 4 గంటలు వేసి ప్రార్థన చేసేటప్పుడు ఈ మధ్యకాలం నేను అడుగుతున్నది ఏంటంటేనండి, ఆ యొక్క కెర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన ఛాలెంజ్లా చేసే భక్తులు కావాలి. నేను అలాగ ఉండాలి, నా ఆశ. అంటే దేవుని కొరకు పౌరుషం కలిగిన వారు కావాలి. దానియేలున సింహం బోన్లు వేసేస్తే సింహాలన్నీ కూడా ఆయన చుట్టూ కుక్క పిల్లలా కూర్చునండి. అలాంటి భక్తులు కావాలి ఇవాళ. కానీ ఇవాళ ఏంటంటే భక్తి చూస్తే కొండలకి ఆకాశానికి వెళ్ళిపోతాయి మాటలు, బ్రతుకు చూస్తే ఏమి లేదు వాళ్ళకి. అదే చెప్తున్నాడు ఇక్కడ, భక్తిహీనులు అంటే అన్గాడ్లీ పీపుల్, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి గురించి చెప్తున్నాడు. తర్వాత ఎవరండి, పాపులు అంటే ఇంకా ఆల్రెడీ డిసైడెడ్ ఫెలో, ఇంకా దేవుడికి వాడికి సంబంధం లేదు. పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు కదా. ఎక్కడ, భూమి మీద. ఈ భూమి మీదే మన ప్రతిఫలం పొందుతాయండి. మీరు చూసారో లేదో అండి, నా 42 సంవత్సరాల అనుభవంలో చాలామందిని చూశానండి సర్వనాశనం అయిపోయిన వాళ్ళని, కుటుంబాలు నాశనం అయిపోయిన వాళ్ళు చూశాను. నాకు బాగా ఎరిగినాడు అండి, పెద్ద వ్యాపారస్తుడు. ఆ డైరీ ఫార్మ్ అవతల వాడి యొక్క పెద్ద ఎస్టేట్, వాడికి పెద్ద వ్యాపారస్తుడు, అనేకమైన మర్డర్స్ చేశాడు, చాలా దుర్మార్గుడు అనమాట. ఆడు కరెక్ట్గా 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు అండి వాడికి. ఆడింట్లో 3 కార్లు. హార్ట్ అటాక్ వచ్చిందట. హార్ట్ అటాక్ వస్తే ఆ కారు తీసుకొని ఆ డైరీ ఫార్మ్ నుంచి ఆ యొక్క హనుమంతో జంక్షన్కి ఆ కారు, కొత్త కార్లు మళ్ళీ ఆ కారు ఆగిపోయిందట. ఆ కారు ఆగిపోతే మళ్ళీ రెండో కారుకి ఫోన్ చేస్తే రెండో కారు వచ్చిందండి. అది తీసుకొని వస్తే కరెక్ట్గా ఎంకోచిపల్లి జంక్షన్ ఆ కారు ఆగిపోయిందట. ఆ 3వ కారు తీసుకొచ్చాడు. ఆ 3వ కారు తిన్నగా ఎంవీపీ కాల్ జంక్షన్కి వస్తే 3వ కారు ఆగిపోయిందట. ఆ తర్వాత ఆయన్ని ఆటోలోని హాస్పిటల్ తీసుకొని మధ్యలోనే చచ్చిపోయాడట. మనుషుడండి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు కానీ నేను కానివ్వండి, నీ యొక్క విఫలాలకి ఎవడు కారకులు కాదు, నీ సఫలతకి కూడా ఎవరు కారకులు కాదు. నువ్వు రానివయ్యావు అనుకో, నువ్వే దాని కారకురాలు తప్ప ఎవడు కాదు దానికి కారకులు. నువ్వు దాస్యం అయిపోయానుకో, దానికి నువ్వే కారకురాలు తప్ప ఎవరు కారకురాలు కాదు. నేను అందుకే చెప్తాను, ఎవడైనా సరే సఫలత చెందితే అద్దం ముందు నిలబడి నువ్వు అభినందించుకో. విఫలుడు అయిపోయావు అనుకోండి, అద్దం ముందు చూసి నీవు నిందించుకో, నా బుద్ధిహీనత వల్ల ఈ దుస్థితి నాకు వచ్చింది ప్రభువా అని. కనుక భూమి మీద మన ప్రతిఫలాలు అనుభవిస్తాం. ఆ ఫలాలను బట్టి ప్రజలు మీలో దేవుడిని చూస్తారండి. యేసు ప్రభు గారు ఏం చెప్పారండి, మీ యొక్క వెలుగును ప్రజల ఎదుట ప్రకాశింపచేయండి, మీ అభివృద్ధిని సకల జనులకు తెలియచేయండి. ప్రజలకు తెలియాలి నీ గురించి, నీ వెలుగును ప్రజలు చూడాలి.
నువ్వుగా చెప్పుకోండి, వాళ్ళు చెప్పాలి ఈయన భక్తి కలిగిన వాడండి, ఈమె భక్తి కలిగిందని వాళ్ళు చెప్పాలి. నేనెవరు కాదు, పరులే నిన్ను పొగడదగను. తర్వాత అండి, తీర్పు మన యొద్దనే ఆరంభం. ఈ జడ్జిమెంట్ అనేది అంటే మన దగ్గరే స్టార్ట్ అవుతుంది అంటున్నాడండి. 1 పేతురు 4:17. 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది. దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి? అండ్ ఇక్కడ 2 క్యారెక్టర్స్ చెప్తున్నాడండి. ఒకటి చదువుతాను మళ్ళీ. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు. దేవుని ఇల్లు అంటేనండి పరలోక రాజ్యం నుంచి కాదు, దేవుని పేరు చెప్పుకొని ప్రజలు క్రైస్తవులు అని చెప్పుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరే ప్రారంభమైతే అది మన యొద్దనే ఆరంభమైతే, అదే మన దగ్గరే ఒక ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన ఈ సెకండ్ ఫేజ్ వాళ్ళు ఎవరంటేనండి దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి అంటున్నాడు. మొదటి నుంచి చదువుతాలి. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండి ఆరంభ కాలం వచ్చుచున్నది. దానికండి అనేకమైన అనుబంధ వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. మీలో అనేకులు బోధకులు కావద్దు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము. అండ్ ఇక్కడ మీరు ఆలోచన చేసుకోండి, మన అబ్బాయి తాగుతున్నాడు అనుకోండి, మనం ఏం చెప్తామండి, మా అబ్బాయి అప్పుడప్పుడు ఏదో పార్టీలకి వెళ్ళినప్పుడు తాగుతాడు. అదే అల్లుడు తాగుతున్నాడు అనుకోండి, ఏం చెప్తాండి, ఆవిడ పెద్ద తాగుపోతాడు సార్ అని చెప్తామండి. అలాగే మన అమ్మాయి తిరిగిపోద్ది అనుకోండి, ఆ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిందండి అక్కడికి ఎక్కడికి అని చెప్తాం. అదే కోడల గురించి చెప్పినప్పుడు ఏం చెప్తామండి, అది చాలా పనికి మాలిందండి మా కోడలు తిరిగిపోతుందని చెప్తాం. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడండి, దేవుని ఇంటి యొద్ద దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం అవుతుంది. గ్యారంటీగా మన దగ్గర ఆరంభం అవుతుందండి. క్రైస్తవ సంఘాలు పాడైపోవడానికి కారణం, క్రైస్తవ కుటుంబాలు పాడైపోవడానికి కారణం అదే. దేవుడి దగ్గర మీరు ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే దేవుడు అన్యాస్తుడు కాదు. ఒకటి, దేవుడు పాపంతో సంధి చేసుకోడు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. రిపేర్స్ లేవు, ఆయన దగ్గర రీప్లేస్మెంటే. సౌలు రాజుని ఏం చేశాడండి, దేవుడు ఇసిరిచాడు అంతే, వాడిని తోసాడు అంతే పక్కకి. దేవుడితో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. దేవుడి దగ్గర నువ్వు మనుషుల దగ్గర వేస్తున్న వేషాలు దేవుడి దగ్గర వేస్తే కుదరదండి. ఇవాళ నేను మంచోడు అనొచ్చు, రేపు నేను చెడ్డోడు అని చెప్పచ్చు. ఈవెన్ రేపు నేను మంచోడు అని చెప్పచ్చు, వెళ్ళి చెడ్డోడు. దేవుడి దగ్గర అది కుదరదు. దేవుడి దగ్గర ఆయన ఎవరండి, అయినా దహించు అగ్ని. షుడ్ బి కేర్ఫుల్ విత్ అ గాడ్. అండి మోషే మానవుడండి, ఈజ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి ఆ కొండ దిగుతున్నాడు. మోషే ముఖం వాళ్ళు చూడలేకపోయారండి. బ్రతిమలాడుతున్నారు, మోషే నీ మొహం గుడ్డ కప్పుకో, మేము చూడలేకపోతున్నాం అంటారండి. అంటే దేవుడు ఏంటంటే దహించు అగ్ని అండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తీసుకెళ్ళి అక్కడ పడేశారు అగ్ని కొండలో. వాళ్ళు నీతిమంతులు కాదనుకోండి, మనలాంటి దొంగ క్రైస్తవులు అనుకోండి, ఏటవుతారా వాళ్ళు, మాడి బూడిదైపోతారు వాళ్ళు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలుగా జీవించడం అనేది చిన్న విషయం కాదండి. నన్ను తీర్పు తీర్చే దేవుడు అండి. మనుషులందరూ నేను మంచోడు అంటే నువ్వు మంచోడు అయిపో, మనుషులందరూ నువ్వు చెడ్డోడు అంటే చెడ్డోడు కూడా అయిపో. కానీ నువ్వేంటో నీకు తెలుసు. ఒక మనిషి గురించి ముగ్గురికి తెలుసండి. ఒకటి దేవుడికి, 2 సాతానికి, 3 నీకు తెలుసు. నువ్వేంటో నీకు తెలుసు. నువ్వేంటో నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావంటే భ్రష్టత్వంలో ఉన్నావని తెలుసుకోవాలి. నువ్వు ఇహలోక దేవత నీ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసింది. మళ్ళీ చదువుతాను మొదటి నుంచి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చేసింది. ఇప్పుడు అది మన యొద్దనే ఆరంభమైతే, ఒకవేళ మన దగ్గర ఆరంభం అయితే ఒకసారి ఆలోచించండి. అండి మీకు ఈ సంఘ చరిత్రలో కాపర్ల గురించి మీకు తెలియదు చాలామంది, నాకు చాలామంది తెలుసు కదండి. సంఘ కాపర్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోయింది. సంఘ కాపర్ల కుమార్తెలు వ్యభిచారులుగా మారిపోయారండి. సంఘ కాపర్ల కుమారులు దొంగలుగా మారిపోయారండి. కారణం ఏంటంటే ఎక్కడి నుంచి మొదలెట్టిందంటే తీర్పు వాడి ఇంటి దగ్గర నుంచే మొదలుపెట్టింది. చాలామంది అండి భక్తిహీనులుగా భ్రష్టులుగా జీవించడానికి ఇష్టపడతారండి. అండి నేను ఎరిగిన ఒక చర్చ్, ఆ సంఘ పెద్ద వాడండి, ఆ చర్చ్లోని ఇప్పటికీ 2 ఆరాధనలే జరుగుతున్నాయి. ఆ చర్చ్లో ఆ 2 ఆరాధనలు ఎందుకు చేస్తాడో తెలియదు. నేను చెప్తానంటే 2 ఆరాధనలు చేసే సంఘాలు మూసేసుకోవడం బెస్ట్. 2 ఆరాధనలు మనలాంటి ఆరాధనలు కాదు, గొడవల ఆరాధనలు. ఈ గోడకి వాళ్ళకి గొడవలు అనమాట.
అలాంటి గొడవలకు నాయకుడు వాడండి ఒకరోజు మొదటి ఆదివారం గొడవలు పడుతూ ప్రభు సంస్కారం ఆ కిట్ అంతటిని తీసుకెళ్ళి ఆ చర్చ్ నూతిలో పడిచాడండి. ఆ వాళ్ళకి వాడు హీరోగానే పరిగణించబడ్డాడండి. కానీ వాడు ఎలా దుర్మరణం పొందాడంటండి, వాడు పెద్ద ఆఫీసర్. మళ్ళీ వాడు ఎక్కడో ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తూ ఒంటరిగా అక్కడ ఉన్నాడు అనమాట, పెద్ద ఆఫీసరు. ఆ రాత్రి సాయంత్రం పని మనిషి వచ్చిందట. ఈయనేమొచ్చే మంచం మీద పడుకొని టీవీ చూస్తున్నాడట. అయ్యగారు టీవీ చూసుకుని పని మనిషి పని చేసి వెళ్ళిపోయిందట. ఆవిడ తెల్లవారు వచ్చేసరికి ఆయన ఇంకా అలా టీవీ చూస్తున్నాడట. ఏంటి అయ్యగారు రాత్రి నుంచి అలా టీవీ చూస్తాడే, ఎప్పుడో రాత్రే చచ్చిపోయాడు. నేనేంటి ఇలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశానండి. కాపర్లు, రక్తం కారుకొని చచ్చిన కాపర్లు నేను చూశాను. కాపర్లు ఈ కోవిడ్లోని వాడిని అనాథ శవంగా కాపర్లు చూశానండి. వాళ్ళకైతే ఇంకా భయంకరం, కాపర్లకైతే ఇంకా భయంకరమైన శిక్ష, క్రైస్తవులకి శిక్షే. కనుక ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది నీ దగ్గర ప్రారంభమైతే, నీ ఇంటి దగ్గర ప్రారంభమైతే అంటే నువ్వు ఇక్కడ పెద్ద మనిషిగా, మంచివాడిగా, మంచిదానిగా ఉండొచ్చు, నువ్వు భక్తురాలని పేరు ఉండొచ్చు, భక్తులని పేరు ఉండొచ్చు. నువ్వు ఎవడో దేవునికి స్పష్టంగా తెలుసు. దాన్ని బట్టే నీకు ఒక తీర్పు అనేది వస్తుంది తప్ప సమాజంలో నీకు మంచి పేరుని బట్టి చెడ్డ పేరుని బట్టే రాదు. తర్వాతమా దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? దేవుని అంటే భక్తి వేషంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇంకో రెండవ క్యారెక్టర్ ఎవడండి? దేవుని సువార్తకు అవిధేయులైన వారి. అసలు దేవుని లెక్కే చేయట్లేదు, అవిధేయులు. ఆడి పరిస్థితి ఏంటి అండి? ఇవాళ మణిపూర్లో విశ్వాసులు చంపేశారండి. వాళ్ళ సేవకులు ఎక్కడికి వెళ్ళి సేవకి వెళ్తే కొట్టేస్తున్నారండి. సంఘాలు పగలు కొట్టేసి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు నువ్వుడు కాపాడుతాడండి? నోబడీ కెన్ సేవ్ దెమ్. నిత్య నరకంలో యుగాలు వాళ్ళు ఉంటారు, నిత్య నరకంలో. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. తీర్పు మన యొద్దనే ఆరంభమైతే దేవుడు జడ్జిమెంట్ అనేది వెక్టర్ ప్రభాకర్ నుంచి మొదలుపడేది. ఏంటి వాడి పరిస్థితి ఏంటి, వాడి కుటుంబ పరిస్థితి ఏమిటి అండి? వాళ్ళు చాలామంది కాపర్లు అండి పాడైపోవడానికి కూడా కారణాలు ఏంటంటే సెల్ఫ్ జస్టిఫికేషన్, సమర్థన చేసుకుంటారు. మా అబ్బాయి బాగానే ఉన్నాడు, మా అమ్మాయి బాగానే ఉన్నది అంటారు అండి. చాలామంది అంటారండి, ఈ పాస్టర్ గారు ఏంటో వాళ్ళ అమ్మాయి గురించే తక్కువగా మాట్లాడతాడు, ఈ పాస్టర్ గారు ఏంటో వాళ్ళ అబ్బాయి గురించే అలా తక్కువగా మాట్లాడినాడు, పిల్లల్ని చెక్ చేయలేండి. ఏంటండి ఒఫ్నీ ఫినేయస్లు అర్థంతంగా ఏలీ తన కుటుంబాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, సమర్థించుకున్నాడు కుటుంబాన్ని. ఏమైపోయాడు? వాడు పోయాడు, పిల్లలు పోయారు, కోడళ్ళు పోయారు, మనవలు అందరూ నాశనం అయిపోయారండి. నేను చెప్తున్నానండి, మా నాన్నగారు మాకు నేర్పించింది ఏంటంటే దిద్దుబాటు. మా నాన్నగారు తప్పు అంటే ఒప్పుకునేవాడు కాదండి. క్రమశిక్షణ వెరీ ఇంపార్టెంట్ మా నాన్నగారి దగ్గర. డిసిప్లిన్ అనేది మా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాం. కొడుకు కదా తప్పు చేసి సమర్థించేవాడు కాదు, కూతురు తప్పు అంటే సమర్థించేవాడు కాదు. నేను చూసిన అనేక కుటుంబాలు ఎందుకు పాడైపోయింటే పిల్లలంటే వాళ్ళకి అమితమైన ప్రేమ. ఆ పిల్లలు తప్పులకి తప్పుగా కనిపించదు. ప్రపంచం అంతా చెప్తాడు అది క్రిమినల్ అని, వాళ్ళ నాన్న మాత్రం నా కొడుకు చాలా మంచోడు అని చెప్తాడు. అలాంటి కుటుంబాలే నాశనం అయిపోయి. రెండో భాగం చదువు తల్లి. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఏటవుతుంది? మూడో పాయింట్ అండి, శిక్షింపబడకపోరు. ఇదే దేవుని వాక్కు. అంటే శిక్షల నుంచి ఎవడు తప్పించుకోడు అని దేవుడు చెప్తున్నాడటండి. ఇర్మియా 25:29 చదువు తల్లి. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోతుందా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మళ్ళీ చదువుతాను మొదటి నుంచి. నా పేరు పెట్టబడిన పట్టణం. ఆ పట్టణం పేరు ఏంటండి? దేవుడు పట్టణం అని పేరు. మన పేరు ఏంటండి? క్రైస్తవులము. అంటే ఎవరు అండి? క్రీస్తు వారము. నా పేరు పెట్టబడిన పట్టణం అంటే నా పేరు పెట్టబడిన ప్రజలు అని ఇక్కడ అనుకుందామండి. నేను కీడు చేయ మొదలు పెట్టగా అండి. ఇవాళ అమ్మగారు నేను డైనింగ్ టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటున్నాను. నేను మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మగారిని అడిగాను, అమ్మ ఈవేళ బోధలు మీరు వింటున్నారు కదా, మారు మనసు గురించి ఎవడన్నా చెప్తున్నాడు ఎక్కడైనా అంటే ఎవడూ చెప్పట్లేదు మాయ అంటే. ఆయన ఆవిడ ఒక ఎడిషనల్గా మాట చెప్పింది. ఆ మాట చెప్తే ఇవాళ ఎవడు వినడు కూడా మాయ అని చెప్పిందండి.
ఇవాళ మార్మన్స్ గురించి బోధలు లేవండి. ఇవాళ బోధలు ప్రజలకు ఏం బోధ కావాలండి? ఆ పాస్టర్ ఎక్కడ వారం అంతా ఎక్కడో తిరుగుతాడండి. వారం అంతా ఎక్కడో తిరిగి ఆదివారం వచ్చి పులిపిడి మంచి వాక్యం రెఫరెన్స్ మంచిది చదివిస్తాడు. ఆ కథ అంతా ఏంటి చెప్తాడంటే ఆ వారంలో ఆడి ప్రయాణాలు, ఆడి ఇంటి కథలు, పనికిమాలిన విషయాలు అన్నీ చెప్తాడండి. ఇప్పుడు ప్రజలు కూడా దేనికి ఇష్టపడుతున్నారండి? ఆ బోధకి ఇష్టపడుతున్నారు. లాస్ట్ దినాల గురించి ఏం చెప్తాడండి? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారట. ఇవాళ ప్రజలకు కూడా ఏంటి కావాలంటేనండి, వచ్చావా, మంచి మాటలు విన్నావా, వెళ్ళిపోయావానేగా. అది నీకు అనవసరం అండి. అది దేవుని సన్నిధికి ఎందుకు వస్తావండి? నీ యొక్క రూపాన్ని దేవునిలో చూసుకోవడానికి వస్తావు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తావండి? ఈ గేట్ దాటి పైకి వెళ్ళేటప్పుడు ఇవాళ నేను ఒక ఆశీర్వాదం పొందాను, దేవుడు నాతో మాట్లాడేటని అనుభవం లేకుండా వెళ్తే నువ్వు రావడం కూడా అనవసరం. అమెరికా దేశంలోనండి నేను 300 మంది దొరలు కొడువిల్ సెంటర్ అని పెద్ద హాలు. నాకు ఆ పాస్టర్ గారు ఏంటంటే ఈయన ఆదివారాల గుళ్ళో నేను మాట్లాడాలి. ఆ పాస్టర్ గారు మన దగ్గరికి వచ్చారు, జాన్ గారు అని. ఆ పాస్టర్ అనుకున్నాడట ఈయన కరెక్ట్ ఇంగ్లీష్ వచ్చారాదో, కరెక్ట్గా బోధ చేస్తాడో లేదో అని నాకు ట్రయల్గా 5 నిమిషాలు డాక్టర్ పశల సాక్ష్యం చెప్తాడు అన్నాడు. అండ్ 5 నిమిషాలుగా 2 నిమిషాల్లో కూడా నేను సువార్త చెప్తానండి. 5 నిమిషాలంటే నాకు చాలా ఎక్కువ. 5 నిమిషాల్లో బోల్డ్ విషయాలు చెప్పవచ్చు అండి. 5 నిమిషాల్లో నేను ఎవరినో చెప్పాను, ఎందుకు వచ్చానో చెప్పాను, సువార్త చెప్తాను, ఒక మాట చెప్పాను. మీరు ఈ యొక్క హాల్లో నుంచి పైకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని రక్షకుడిగా కలిగి వెళ్ళండి పైకి. ఒకవేళ అలాగే వెళ్ళలేదు అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత నువ్వు మరణంతో నిచ్చి నరకానికి పోతావు అని చెప్పానండి. మీరు నమ్మరండి, 5 నిమిషాలు అయిపోయానండి. ఇంకందరూ ఏడ్డ మొదలు పెట్టారండి. 300 మంది ఏడుస్తున్నారు. అది ఏడుస్తుంటే ఈ పాస్టర్ గారికి ఏంటి అర్థం అవ్వట్లేదు. ఆవిడ పాస్టర్ గారి మైక్ దగ్గరికి వచ్చాడు, మీరందరూ నిలబడి లైన్గా రండి, డాక్టర్ పశల మీ గురించి ప్రార్థన చేస్తాడు అన్నాడు. ఏంటి 3 గంటల వరకు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. మనం ఎంతసేపు మాట్లాడేయడం అని కాదండి, ఏంటి మాట్లాడేయడం అనేది ఇంపార్టెంట్. డిఎల్ మోడీ గారిని ఒక పెద్ద బాప్టిస్ట్ చర్చికి పిలుస్తారండి. బాప్టిస్ట్ చర్చిలో ఎలాగ ఉంటేనంటే ప్రెసిడెంట్ ఒక అరగంట ప్రకటనలు చేస్తాడు, సెక్రటరీ ఒక అరగంట ప్రకటనలు చేస్తాడు, అందరూ స్పీకర్సే బాప్టిస్ట్ చర్చ్లో. కరెక్ట్గా 12:30 అయిందటండి, ఇంక 1 గంటకి దగ్గర అవుతుంది. అప్పుడు మోడీ గారికి ఇచ్చారు. డిఎల్ మోడీ గారు ఇప్పుడు వాక్యం చెప్తాడంటే 12:30 1 గంటకి ఎవడు వింటాడండి? టైం అవగానే టైంలు చూసుకుంటారు అందరూ. ఏంటి ఇంకా పాస్ గారు హ్యాపీలాగా లేరని టైంలు చూసుకుంటారు. ఆయనకి అర్థమైపోయిందట. డిఎల్ మోడీ గారు నిలబడి అక్కడే ఒక మాట చెప్పాడట, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి కూర్చుండిపోయాడట. అంతే. ఆ సంఘం అంతా ఏడుపులు ఏడ్చి మధ్యాహ్నం 4 గంటల వరకు 5 గంటల వరకు అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళారటండి. అంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నీ మాటలోంచి ఏటొస్తుందండి? పవర్ వస్తుంది. దైవజనుడు ఎలాగుండాలండి? గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు సన్నద్ధుడై ఉండాలి. బాధ కలిగించే బోధే నిన్ను బాగు చేస్తుంది. బాధ కలిగించిన బోధ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా పాడు చేసేస్తుంది. చదవమా, నీ పేరు పెట్టబడిన జనులు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? ఎక్కడైనా తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. మీరు శిక్షింపబడకపోరు. కంపల్సరీగా శిక్షణ మీదకి వస్తుందండి. అండి మీరు ఒకసారి ఆలోచించేయండి. నా అనుభవంలోనేనండి, 72 సంవత్సరాల అనుభవంలో నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు నా కళ్ళెదురుగానే చనిపోయారండి. ఆ టీచర్లు నా మీద తిరుగుబాటు చేశారు. 4 టీచర్లు టప్పని చచ్చిపోయారండి. అలాగే నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు చాలామంది అండి. అంటే మన చర్చిలో చూసిరాడు, మరి పాటలు పాడరా అంటే తిరుగుబాటు చేసాడు. చిన్న వయసులో చచ్చిపోయాడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, మన చర్చిలో ఉంటే చచ్చిపోయి ఉండకపోయాడు అని చెప్పాడు. అండి నాతోటి దేవుని ఆత్మ లేని వాళ్ళు నాతో ఉండలేరండి, నేను వాళ్ళతో ఉండలేను. మీరు నాకు దూరంగా ఉంటున్నారంటే అర్థం చేసుకోలేంటంటే మీరు దేవుడికి దూరంగా ఉంటున్నట్టు లెక్కే. కారణం ఏంటంటే నా దగ్గర ఉంటే మీకు స్ట్రైట్గా చెప్తాను. మీకు పాస్టర్ అమ్మ గారికి అర్థమవుతుంది. ఏంటి పాస్టర్ గారు ఇలాగే చెప్తాడు? మన చెప్తుంది సామ్యూల్ బాబు ఎంతో మిమ్మల్ని ప్రేమిస్తాడు, కానీ మీరు ఒక్కొక్కసారి మాట్లాడని బాధపడతాడండి. అండి కొడుకు బాగుండాలని కోరుకునే తండ్రి కుమారుని ఏం చేస్తాడండి? బాధ పెడతాడు. సంఘం బాగుండాలనే కాపరి సంఘాన్ని ఏం చేస్తాడండి? బాధ కలిగించే బోధలు చేస్తాడు. యేసుప్రభు గారి బోధలు బటర్ ప్రీచింగ్స్ కాదండి, బ్రెడ్ అండ్ బటర్ ప్రీచింగ్ కాదు యేసుప్రభు గారి బోధ. యేసుప్రభు గారి బోధలు ఏంటండి? ముష్కరులారా, మంచి బోధ అది.
వేషధారులారా మంచి హోదా, సునపు కొట్టిన సమాధులారా అంటే బాగా లిప్టిప్పులు రాసుకొని రాణిళ్ళ తయారు వచ్చండి. మీరు సునపు కొట్టిన సమాధి అంటే ఓరే బాబు నేను ఎంత తయారు వచ్చి లిప్టిక్ రాసుకొని నేను సెంట్లు రాసుకొని వస్తే వీడికి నేను సున్నం కొట్టిన సమాధిలో కనిపించా. ఎందుకు చెప్పాడండి యేసు ప్రభు? నీ కలర్స్ బాగానే ఉన్నాయి, నీ డెకరేషన్ బాగానే ఉంది, కానీ నీలో ఏటుంది? ఎముకలు ఉన్నాయి, కంపు ఉంది నీ జీవితంలో. ఏంటి ఈ బోధలు చేస్తే ఏ ప్రసంగికుడైనా మళ్ళీ పిలుస్తారా? అస్సలు పిలరండి. నన్ను ఇక్కడ బిహెచ్పి ద్వారా బాప్టిస్ట్ చర్చ్ ఉంది, కరెక్ట్గా జనవరి 1కే నన్ను పిలిచారండి. నన్ను పిలవడమే వాళ్ళు చేసిన పొరపాటు. జనవరి 1 పిల్లలు ఇంకా పొరపాటు. నన్ను పిలవగానే నేను ఒకటే నిర్ణయించుకుంటాను, ఏంటంటే ప్రభువా వీళ్ళకి ఏంటి చెప్పాలి ప్రభువా అని అడుగుతాను, అదే చెప్పేసి వచ్చేస్తాను అంతే. నన్ను మళ్ళీ పిల్లరని కూడా నాకు తెలుసు. నేను ప్రసంగం చేస్తే చెప్పి అన్నానండి, తల్లులారా ఇక్కడున్న మదర్స్ అందరికీ ఒక వార్త, వేకువజామునే లేచి ప్రార్థించిన ఓ తల్లులారా, యువర్ ద బ్యాడ్ మదర్ టు యువర్ చిల్డ్రన్ అన్నానండి. నువ్వు నీ పిల్లలకి చెడ్డ తల్లి అన్నానండి. అంతే. ఆ స్త్రీల సమాజం అందరూ కూడా మెసేజ్ అయిపోగానే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఈ అయ్యగారిని మరి ఎన్నడూ పిలవద్దు అన్నారండి. ఇప్పటికీ పిల్లలేదండి. ఐ డోంట్ కేర్. నువ్వు నాకు దూరం అయిపోతే ఐ డోంట్ కేర్ యూ. హీ విల్ గో టు ద హెల్. ఐ డోంట్ కేర్ యూ. అండ్ ఆదాము అవ్వలకి దేవుడు ఏమి ఇచ్చాడండి? ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ వాళ్ళు ఏం చేసుకోరండి? దుర్వినియోగపరుచుకున్నారు. ఎవరు పోయారండి? దేవుడు పోయాడా? ఆదాము అవ్వలే పోయారు. అండి ఏలియా గారు ఒకరోజు చక్కగా, రే ఎలీషా నేను వెళ్ళిపోయే టైం వచ్చిందిరా అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతారు గురువుగారు? ఆ దేవుడి దగ్గరికి అబ్బాయి మీరు వెళ్ళడానికి కుదరదండి అన్నాడు. అలా మాట్లాడుకొని వెళ్తుంటే, మరి వెళ్ళిపోయేటప్పుడు నాకు అసలు ఒకసారి చూస్తారా గురువుగారు అని. నాకు మీ ఆత్మ కంటే 2 అంతల ఆత్మ నా మీదకి రావాలి అంట. అప్పుడు ఏలియా ఏం చెప్తాడంటే, నేను వెళ్ళిపోయేటప్పుడు నీ కాశీకి నేను చూశాను అనుకో, నువ్వు నా కాశీ చూశానుకో, నీ మీదకి 2 అంతల ఆత్మ వస్తుందంట. సన్నివేశం ఏంటంటేనండి, అగ్నిరథం వస్తుంది, వీళ్ళిద్దరిని వేరు చేసి వస్తుంది, వెళ్ళిపోతాను. నేను అది దళంచుకునే వల్ల ఆనందిస్తాను, ఏడుస్తానండి. నా కోరిక ఏంటండి? మరణం లేదు నాకు, ప్రభు రాకల్లో ఎత్తబడాలి. అది నా ఆశ. ప్రభు ఏలియాలాగా నన్ను కూడా మీ రాకల్లో తీసుకెళ్ళండి ప్రభు అని అడుగుతాను. ఏలియా అంత గొప్పవాడు కదండి, ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఇక్కడ అది కాదు ఇక్కడ నీకు చెప్పేది. ఎలీషా అనే ఆయనకి ఏలియా యొక్క విలువ తెలుసు. నీ తండ్రి విలువ నీకు తెలియాలి, నీ తల్లి విలువ నీకు తెలియాలి. నీ తండ్రి విలువ తెలిస్తే తండ్రి మాట వింటావు, నీ తల్లి విలువ తెలిస్తే తల్లి మాట వింటావు, కాపర విలువ తెలిస్తే కాపర మాట వింటావు, దేవుడి విలువ తెలిస్తే దేవుడి మాట వింటావు. చదమ్మా మాట. మీరు శిక్షింపబడకపోరు. ఎవడో శిక్షింపబడకుండా ఓడండి. ఎవ్రీబడి విల్ ఫేస్ ద కర్స్ అండి. అంటే నాకు ఎంత ధైర్యంగా ఉండని తెలుసండి. ఎప్పుడు కూడా నన్ను ఎవడు వీడు దొంగడన్నా ఏం బాధపడినండి, వీడికి భక్తి లేదన్నా నేనేం బాధపడినాను. నీకు భక్తి ఉందో లేదో నీకు తెలుస్తుంది కదండి. ఏమండి ఇవాళ 72 సంవత్సరాల్లో నా దగ్గర ఒక బీపీ రావట్లేదంటే నాకు భక్తి ఉన్నదా లేదండి? రోగాలు నా దగ్గర రావట్లేదంటే భక్తి ఉన్నదా లేదా? ఏంటి ఇవాళ దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ ఇవ్వబోతున్నాడు త్వరలో. నువ్వు భక్తిగా ఉన్నా లేదో నీకు తెలుస్తుంటుంది. కనుక దేవుడు ఏమంటున్నాడండి? మీరు శిక్షింపబడకపోరు భూలోక నివాసులందరి మీదకి, ఈ భూలోకంలో ఉన్న నివాసులందరి మీదకి ఖడ్గం రప్పించేసి, ఇది ఒక వర్గానికే ఒక ప్రదేశానికి సంబంధించి భూమి అంతటికీ ఖడ్గం రప్పిస్తున్నాను. ఇదే సైన్యములు కాదు, యెహోవా వాక్కు. ఏంటి ఇవాళ ప్రపంచం అంతా చాలా ఆందోళనగా ఉందండి. ప్రార్థన చేయండి. ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది. ఇప్పుడు రష్యా వాడు పుతిన్ అనేవాడు, వాడు ఒక పెద్ద దుర్మార్గుడు. పుతిన్ అనేవాడు నియంతవాడు. వాడు పాపం ఆ యొక్క యుక్రెయిన్ దేశం మీద కంటిన్యూ బాంబింగ్ చేసేస్తున్నాడు. వాళ్ళకి ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. చిన్న దేశం అండి యుక్రెయిన్, చాలా చిన్న దేశం. ఇవాళ ప్రపంచ పరిస్థితి ఆందోళనగా ఉందండి. ప్రార్థించేయండి, ప్రపంచం గురించి ప్రార్థించేయండి, ప్రపంచ శాంతి గురించి ప్రార్థించేయండి, మీ యొక్క పోకడి గురించి కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభు యొక్క రాకడి గురించి కూడా ప్రార్థన చేయండి. తర్వాత అండి, దేవుని కృప దూరం కాదు. దేవుని కృప నీకు దూరం కాదని చెప్తున్నాడండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 14-15 వచనాలు.
నేను అతనికి తండ్రినయ్యుందును, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు నాకు కుమారుడైంటుడు. అతడు పాపం చేసిన ఎడల అతడు పాపం చేసినట్లయితే నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నన్ను కొట్టివేసిన సౌలును నా కృప దూరం అవునట్లు అతనికి నా కృప దూరం చేయను. అంటే దేవుడు అన్యాయస్తుడని అంటారా? ఈ మాట విన్న తర్వాత దేవుడికి న్యాయం లేదండి, సౌలు రాజుకి కృప లేదంటున్నాడు, మరి వీడికి కృప ఉన్నదని అంటారా? సౌలు రాజు తప్పు తెలుసుకోలేదండి. సౌలు రాజుకి దావీదుకి తేడా ఏంటంటే, సౌలు రాజుకి వెళ్ళి చెప్పినప్పుడు సమూయేలు ఏమంటున్నాడండి, ఆయన ఇవన్నీ కూడా దేవునికి బలి ఇవ్వడానికే తెచ్చాను అంటున్నాడు. అంటే దేవుడికే తిరిగి చెప్తున్నాడు. కానీ దావీదు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో వెంటనే అయినా తప్పును ఒప్పుకున్నాడు. ఎస్, నేను తప్పు చేసాను అన్నాడు. అంటే నేను 4 గంటలకు లేచిన ప్రార్థన మొదలుపెట్టగానే ఈవేళ 4 గంటల నుంచి మళ్ళీ రేపు 4 గంటలు ఎక్కడైనా మాటలో నేను ఎక్కడైనా తప్పు చేసిన దానికి క్షమాపణ అడుగుతాను ప్రభుని. ప్రతిరోజు నేను ప్రభు దగ్గర సరి చేసుకుంటాను. లేకపోతే ఆయన స్వరం నేను వినలేను, లేకపోతే ఆయన ప్రత్యక్షత నా దగ్గరికి రాదు, లేకపోతే ఆయన దూతగణాలు నా గదంతా నిండవు, ఆయన వెలుగు నా చుట్టూ రాదండి. ఎవ్రీ డే ఐ చెక్ మై సెల్ఫ్. ప్రతిరోజు దేవుడి దగ్గర నన్ను నేను సరి చేసుకుంటానండి. చూడండి ఎంత భయంకరమైన మాట ఇది. చూడండి, చదవమా. నేను అతనికి తండ్రినయ్యుందును, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు పాపం చేసిన ఎడల ఒకవేళ పాపం చేసినట్లయితే నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షించును గాని. శిక్షిస్తానంటున్నాడు. మళ్ళీ దేవుడు శిక్షించనని అనట్లేదు, శిక్షిస్తానంటున్నాడు. ఏంటి, తను ప్రేమించి కుమారుడు తండ్రి గద్దిస్తాడు, శిక్షిస్తానన్నాడు, శిక్షించాడు కదండి. దావీదు ఏమంటున్నాడు, మరణము పొందినంతగా నీవు నన్ను శిక్షించావు, మరణానికి అప్పగించలేదు అంటాడు. చదువు, కంటిన్యూ చదువు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. అతనికి కృప దూరం చేయను అంటాడు. ఏంటి, వాళ్ళకి ఎవరి కృప కావాలండి? మనుషులదే మనకు అవసరం లేదు, దేవుడిదే మనకు కావాలి. అంటే నా వరకైతే నేను సీఎంలు పిఎంలు ఎవరు నేను లెగ్ చేయనండి. నేను విమానం ఎక్కినప్పుడు నా పక్కన పెద్ద పెద్దలు కూర్చుంటాను, సినిమా యాక్టర్స్ కూర్చుంటారు, పెద్ద లీడర్స్ ఎవరిని పలకరించను కూడా. నాకు ఒకే ఒక గొప్ప వ్యక్తి కనిపిస్తాడు, ఆయన నేను ఎదుర్కొంటాను. ఎవరండి అయినా? యేసు ప్రభు. అంతే. నేను 2000 సంవత్సరంలో వెళ్ళినప్పుడు అండి, అక్కడ మా చర్చ్ మెంబర్స్ అమెరికా దేశంలో సెనేట్ మెంబర్స్ ఉన్నారు. సెనేట్ మెంబర్ వచ్చాడు, డాక్టర్ పాస్లీ వాళ్ళ సెనేట్ మీటింగ్ ఉంది, వస్తావా, వైట్ హౌస్కి వెళ్దాంరా, మా ప్రెసిడెంట్ని కలుద్దు కానీ నేనండి మీ ప్రెసిడెంట్తో నాకేం పని ఉన్నదని చెప్పి. అండి రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు వాళ్ళ అల్లుడికి నేను కార్లో ఇచ్చి ఆ సాయం చేసినప్పుడు ఆయన కూడా నన్ను పిలిచాడు, బ్రేక్ఫాస్ట్కి రండి పాస్ట్ గారు అండి. నేనైనా నాకు చీఫ్ మినిస్టర్ గారితో ఏం పని లేదని చెప్పానండి. మనుషుల దయ కోరుకోవడం అనేది మనకి అనవసరం అండి. నేను ఉదయాన్నే ప్రేయర్ చేసినట్టు చెప్తాను, ప్రభువా నాలో వేషధారణ ఉంటే తీసివే ప్రభువా, డూప్లిసిటీ అని ఉంటే తీసివే ప్రభువా, మనుషులను సంతోషపెట్టే స్వభావం ఏంటో తీసివేయి, నేను ఎక్కడ సరిచేయబడాలో సరిచేయ ప్రభు అని ఒక ఒడంబడి కూడా చెప్తాను. ఏంటంటే అది కష్టంగా ఉండొచ్చు, అది గాయంగా ఉండొచ్చు, కానీ సరిచేయ ప్రభు అని అడుగుతాను. నేను ఒక్కోసారి మన దేవుడు సరి చేసేటప్పుడు చాలా ఆందోళన చెందుతాం, చాలా బాధపడతాం. ఏంటి నాకే కష్టాలు, నాకేనా ఈ కష్టాలన్నీ అనుకుంటాను. దాంట్లో నీకు ఏంటి వస్తుందండి? దీవెన అనేది వస్తుంది. నీ కష్టాల తర్వాత దీవెన వస్తుందండి. ఏంటి, రాత్రి తర్వాత ఏమొస్తుందండి? పగలు వస్తుంది. అప్పు ఎక్కిన తర్వాత ఏంటి వస్తుందమ్మా? డౌన్ వస్తుంది. నీ కష్టాల తర్వాత ఏంటి వస్తుందమ్మా? సుఖాలైనా వస్తాయి. లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అండి. కీడు మేలు ప్రతిఫలము, కీడు మేలు ప్రతిఫలము. ప్రొవర్బ్స్ 13:21, సామెతలు 13:21. కీడు పాపులను తరుమును, జాగ్రత్తగానే, కీడు పాపులను తరుముతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. 2 క్యారెక్టర్ చెప్తున్నాడండి. ఒకటి ఎవడండి? సినర్స్, రెండోది ఎవడండి? రైచస్ పీపుల్. చదువుతాను మళ్ళీ. కీడు పాపులను తరుమును, కీడు అనేది ఏం చేస్తుందండి? పాపుల్ని తరిమేస్తుందటండి. అండ్ బైబిల్ అనేక ఉన్నాయి వీటి గురించి. దుష్టుడు తరమకుండగానే వెళ్ళిపోతాడు, దుష్టుడు తరంకుండగానే వెళ్ళిపోతాడు. అండ్ నువ్వేం అనవసరం, ఆడేపోతాడు. రెండోది ఎవరండి? నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా, నీతిమంతులకు మేలు అనేది దేవుడు ప్రతిఫలంగా ఇస్తాడు.
దానికి అంటాడండి, నువ్వు మేలు చేయటి యందు విసుకోద్దు అంటాడు. అంటే నేను మేలు చేసిన వాళ్ళే నా మీద తిరగబడ్డారు, నేను మేలు చేసిన వాళ్ళే నాకు కీడు చేస్తాను. నేను ఎప్పుడూ బాధపడాను, దేనికి బాధపడాను. దాంట్లోంచి దేవుడు నాకు దీవెనిచ్చాడు. నిన్నెవరైనా సరే పనికిమాలినాడంటే నువ్వు పనికిమాలినాడు అయిపోండి, నువ్వు పనికిమాలిదని అయిపో, దేవుడు నిన్ను అనాలి. కనుక ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. పాపులు ఏమైపోతారటండి? తరం పడతారట. కీడు పాపుల్ని తరిమేస్తుందట, నీతిమంతులకి మేలు ప్రతిఫలం ఇస్తుంది. నువ్వు ఎక్కడున్నావు ఈ సమయంలో? భూమిపై ప్రతిఫలము అనే దగ్గర, కీడు పాపులను తరుమును అనే దగ్గర ఉన్నావా? నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుందనే దగ్గర ఉన్నావా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుందండి. నీ మట్టుకు నువ్వు మంచివాడు అంటే మంచివాడు అయిపోండి, నీ మట్టుకు నువ్వు మంచిదాన్ని అనుకుంటే మంచిదాన్ని అయిపో. దేవుడు నీ జీవితంలో చేసిన క్రియలు, దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యాలు నీ గురించి మాట్లాడతాయి. యేసు ప్రభు గారి రాసినప్పుడు అక్కడ ఏమన్నాడు? బాలుడి జ్ఞానమందును వయస్సునందును మనుషుల దయందును దేవుని దయను అభివృద్ధి చెందుతున్నాడంట. యూ షుడ్ గ్రో. ఈ భూమిపై మనం ఏ ఫలం గురించి పరిగెడుతున్నాం? ఇవాళ చాలా స్పష్టంగా మనం ఆలోచించేస్తాం. 2 క్యారెక్టర్స్, ఒకటి భక్తిహీనులు పాపులు, 2 నీతిమంతులు. ఎక్కడున్నాం మనం? నీ అంతటి నువ్వు నీతిమంతుడు అనుకుంటే కానే కాదండి, నీ అంతటి నువ్వు నీతిమంతురాలు అనుకుంటే కానే కాదు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడా? దేవుడు నిన్ను నీతిమంతురాలుగా తీర్చాడా? ఆలోచన చేసుకోండి. ఎలాగైనా దీన్ని మేము తెలుసుకుంటాం పాస్టర్ గారు అంటే, నీ కుటుంబం అనుభవిస్తున్న స్థితిగతులే నీకు తెలియజేస్తాయి. ఇవాళ నా కుటుంబం ఉందండి. నా కుటుంబంలో ఎవరికి బలహీనత వచ్చినా నేను ఒప్పుకోనండి, దేవుడితో పోరాడుతానండి. నా కుటుంబం అంతా ఆ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వాళ్ళు ఉంటారండి. అందరం ప్రార్థన చేసుకుంటాం. నేను ప్రార్థన చేస్తాను, అమ్మగారు ప్రార్థన చేస్తాడు, నా కొడుకు ప్రార్థన చేస్తాడు, నా కోడలు ప్రార్థన చేస్తుంది, మనవడు ప్రార్థన చేస్తాడు, మనవరాలు ప్రార్థన చేస్తుంది. అందరం ప్రార్థన చేస్తామండి. వచ్చిన పరలోకంలాగా ఉంటుంది నా కుటుంబం. తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటాం, ఒక్కొక్కరు మాట్లాడుకుంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ కుటుంబం అంతా కలిసి ఎప్పుడు ప్రార్థన చేశారు? ఎంతకాలం అయింది? నీ కుటుంబం అంతా కలిసి ఎప్పుడు భోజనం చేశారు? ఎంతకాలం అయింది? తల్లిగా నువ్వు వేకువజామున లెగిసి ప్రార్థన చేస్తున్నావా? నీ కుమారుల గురించి, కుమార్తెల గురించి వేకువజామున ప్రార్థన చేస్తున్నారా? అండ్ యోబు దగ్గర చరిత్రకి వెళ్తే ఆయన ఉదయాన్నే ఆ పాప పరిహారార్థ బలులు ఇస్తాడండి. అక్కడ కారణం ఏంటి రాస్తాడంటే, ఆయన ఏం చెప్తాడంటే, ఒకవేళ నా బిడ్డలు పాపం చేస్తున్నారేమో. ఒక తండ్రిగా కుటుంబం మీద నీకు ఆ బాధ్యత ఉందా? ఒక తల్లిగా కుటుంబం మీద నీకు ఆ బాధ్యత ఉందా? దేవుడు మాట్లాడేటప్పుడు లోబడదాం, దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన అంగీకరిద్దాం, దేవుడు మాట్లాడేటప్పుడు మన పాపాలు ఒప్పుకుందాం. యెహోవా మీకు దొరక కాలంలోనే ఆయన్ని వెతకండి. భారతదేశంలో బైబిల్లో మనుషుల చేతిలో లేని రోజు చాలా సమీపంలో ఉంది. భారతదేశంలో సంఘాలు లేని పరిస్థితి చాలా సమీపంలో ఉందండి. మీరు గతంలో చూసారా, మణిపూర్లో చర్చస్ అన్నీ పగలగొట్టబడినప్పుడు రోడ్ల మీద ఆ వర్షంలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి, వాళ్ళకి ఆలయం లేదు, వాళ్ళకి అడవుల్లో చెట్ల మధ్యనే వాళ్ళు ఆరాధన చేశారు. ఆ దుర్దినములు రాకముందే, ఆ చెడ్డ రోజులు రాకముందే మనం మారుదాం, ప్రభువుకు లోబడదాం. ప్రభు మాట వింటే మనం జీవిస్తాం తల్లి. ప్రభు మాట వినకపోతే శిక్షలకు లోనవుతాం. ఎవరు మట్టుకు వాళ్ళే నిర్ణయం చేసుకోండి. పాస్టర్ గారు ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడండి, నేను మారవలసిన అవసరం నాకు ఉన్నది అని అనుకున్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మీ గురించి ప్రార్థన చేస్తారు. సిగ్గుపడవలసిన పని లేదు. ఐ నీడ్ టు చేంజ్ పాస్టర్ గారు, ఐ నీడ్ టు చేంజ్. నేను రోజు ఏడ్చి ప్రార్థన చేస్తాను తల్లి, నా గురించి నేను రోజు ఏడ్చి ప్రార్థన చేస్తాను. అలాగే చేతులు ఉంచండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ యేసయ్యా కృపామేడ, ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మా అందరితో మాట్లాడాడు తండ్రి, నాతో మాట్లాడాడు ప్రభు.
నాయన చేతులు ఎత్తిన బిడ్డల్లో నేను కూడా చేతులు ఎత్తున్నాను తండ్రి. మమ్మల్ని సరిచేయండి, నన్ను సరిచేయండి, క్రమపరచండి. మీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.